దయచేసి మీరందరూ కొద్దిగా ఇటు తిరగండి. అంటే మీకు వీలైతే ఇటు పక్కకి తిరిగిపోండి. అయితే పాటలు. ప్రార్థన అయిన తర్వాత పాటలు పాడుకుంటాం. పాటలు మనం ఎందుకు పాడుకుంటామండి? పాటలు మనం ఎందుకు పాడుకుంటాం? తర్వాత పాటల ద్వారా ఒకరికొకరి హెచ్చరిక జరుగులాగన. హెచ్చరిక అంటే మీరు పాడితే నాకు హెచ్చరిక జరుగుతుంది, నేను పాడితే మీకు హెచ్చరిక జరుగుతుంది. సో మనం పాటలు పాడేటప్పుడు కూడా మనం ఆత్మతో పాడాలి పాటని. ఆత్మతో పాడితే ఆ పాట ఇతరులకి హెచ్చరికలాగా ఉంటుంది అనమాట. సో ఆరాధన క్రమంలో తదుపరి భాగం పాటలు పాడుట, ఆ తర్వాత వాక్యం చదవడం, తర్వాత అపొస్తలుల బోధ. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అపొస్తలుల బోధ అంటే వాక్యం వినుట. వాక్యం వినటం వల్ల మనకి ఏం కలుగుతుంది అని అంటే విశ్వాసం కలుగుతుంది. ఓకేనా? ఆఫ్టర్ దట్ తర్వాత ప్రభురాత్రి భోజనము, తర్వాత కానుకలు, తర్వాత సావాసం. ఇది ఆరాధన క్రమం. ఆరాధన క్రమం ఇది అనమాట. సో ఈ విధంగా చేస్తే అంటే ప్రతి అంశం నుంచి ప్రతి అంశంలో నువ్వు నేను పాల్పంపులు పొందినట్టయితేనే ఆ యొక్క ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు. లేదంటే ఆ యొక్క ఆరాధనని దేవుడు అంగీకరించుకోవచ్చేమో. సో అంటే గ్రంథాన్ని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కూడా మనం పాల్పంపులు పొందాలి. ఫర్ ఎగ్జాంపుల్ సహోదరుడు చెప్పిన విధంగా మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పీరియడ్ మిస్ అయిపోయాం అనుకోండి, మనకి ఏమవుతుంది? ఏ ఏ ఏ సబ్జెక్ట్ అయితే చెప్పారో ఆ సబ్జెక్ట్ మనకు అబ్బదు అనమాట. సో అదే విధంగా మనం ఏం చేయాలనంటే ఆరాధన చేయాలని మనం నిశ్చయించుకున్నప్పుడు దేవుని మనం ఆరాధించాలి, దేవుని కొనియాడాలి, దేవుని పొగిడాడాలి అనుకున్నప్పుడు మొదటి నుంచి కూడా మనము ముందుగా ఉండాలి. అంటే మనం సిద్ధం కలిగి ఉండాలన్నమాట. ప్రతి విషయంలో కూడా సిద్ధం కలిగి ఉండాలి. సో ఆ యొక్క ఆరాధన దేవుడు కోరుకుంటాడని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలియపరుచనమాట. అంత మాత్రం కాకుండా ఈ రోజు వాక్య భాగంకి వచ్చినట్లయితే కనుక మీకు ఇచ్చిన పేపర్లోని చూడండి, అంశం అనేది ఉంటది. ఫస్ట్ దాంట్లో అంశం అనేది ఉంది కదండి, బోధకుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లోని మనము ఏ బోధ దగ్గర ఉన్నామో, ఏ బోధకుడి దగ్గర ఉన్నాము అనేటటువంటి విషయాన్ని చివరిలో మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇచ్చాను చూడండి, 2వ పేజీలోని మీరు నేను మనమందరం కూడా ఏ ప్లేస్ లో ఉన్నామో టిక్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. టిక్ పెట్టుకొని మనమందరము ఎక్కడున్నామో దాన్ని రైట్ మార్క్ చేసుకొని మీ దగ్గర దాచిపెట్టుకోండి. మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇది జస్ట్ సపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం ఎక్కడున్నాం, దేవుని యొక్క మనం నిత్యత్వం పొందడానికి మనం ఎక్కడున్నాము. ఒకవేళ ఇందులో ఉన్న దాంట్లో మనం పలానా ప్లేస్ లో ఉంటే మనం దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్తులు కాగలమా లేదా, ఎందులో ఉంటే మనం పాలిభాగస్తులు కాగలమనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు బోధించబోతున్నాను. చివరిలో మీరు దీన్ని టిక్ పెట్టుకొని మీ దగ్గర అట్టే పెట్టుకోండి. ఒకవేళ ఏమైనా మీరు ఇందులోని దేవునికి విరుద్ధంగా ఉండేటటువంటి విషయాల్లో ఉన్నట్టయితే కనుక దయచేసి సరి చేసుకోవాల్సిందిగా మీకు హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. అయితే ఈనాటి వాక్య భాగం చెప్పాను కదండి, బోధకుడు. బోధ అంటే మనకందరికీ తెలిసిందే, ఒక ఉపన్యాసం లేదంటే ఇతరులకి మంచి జరిగే ఒక ప్రసంగం అనుకోవచ్చు బోధ అంటే. బోధకుడు అంటే ప్రీచర్, నథింగ్ బట్ ప్రీచర్ ఆర్ లేదంటే టీచర్. అయితే మనం బైబిలికల్గా చూసుకున్నట్లయితే కనుక మనం చర్చిలో ప్రసంగించేవాడు బోధకుడు అవుతాడు, మనం చేసే ఉపన్యాసం దేవుని యొక్క బోధ అవుతుంది. అదే బయట స్కూల్కి వెళ్ళినట్లయితే కనుక టీచర్ ఏమవుతాడు? అక్కడ ఉపాధ్యాయుడు లేదా బోధకుడు. తెలుగులో మనం బోధకుడు అని అంటాం, టీచర్ని కూడా బోధకుడు అవుతాడు. అక్కడ చెప్పే పాఠాలు సారాంశమో లేదంటే ఇంకేదో అవుతుంది. కానీ మనం క్రైస్తవ జీవితానికి వచ్చేటప్పటికి బోధకుడు అనేవాడు ప్రీచర్ అవుతాడు. ఇట్స్ ఎ టీచర్. అంటే ఒక ప్రసంగాన్ని తెలియపరిచే ఒక వ్యక్తి. ఓకేనా? పాస్ట్ అంటే వేరండి, దాని మీనింగ్ వేరే. పాస్ట్ అంటే పెద్ద అని, లేదంటే సంఘ కాపరి అని, సంఘ అధ్యక్షుడు అని వస్తుంది. సో బోధించే వాళ్ళందరూ కూడా ప్రీచర్స్ అంటారు. సో ఇక్కడ బోధకుడు అంటే ప్రీచర్స్ అని, మతపరంగా చూసుకుంటే దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే మనం ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే బోధ. కొన్ని సంఘాల్లోని బోధ ఉంటుంది, బోధకుడు ఉంటారు. ఓకేనండి? కానీ అక్కడ ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, బోధకుడు కరెక్టే ఉంటాడు, బోధకుడు పర్ఫెక్ట్గా ఉంటాడు, బోధ తప్పుగా ఉంటుంది. అది వాక్యానుసారంగా చూసుకుందామండి ఒకసారి మనం. అయితే కొన్ని సంఘాల్లో చెప్పాను కదా, బోధకుడు పర్ఫెక్ట్, బోధకుడు చాలా మంచిగా కష్టపడతాడు, దేవుడి యొక్క గ్రంథాన్ని అనుసరించి, దేవుడి యొక్క గ్రంథ నియమాలను అనుసరించి నడుచుకుంటాడు బోధకుడు. కానీ ఆయన ప్రసంగించే బోధ ఏదైతే ఉంటుందో సరైన బోధ కాదనమాట.
సో ఆ విషయం మనం పరీక్షిద్దాం. అయితే మంచి బోధకుడు ఎలా ఉంటాడు అని అంటే, విశ్వాసులందరూ కూడా, సంఘ విశ్వాసులందరూ కూడా నాతో పాటు పరిశుద్ధ పట్టణంలో పాలి భాగస్తులు కావాలని కోరుకుంటాడు మంచి బోధకుడు. మంచి బోధకుడు అలా కోరుకుంటాడు. ఒకవేళ సంఘంలోని ఏదైనా ఒక విశ్వాసి లేదైనా ఒక విశ్వాసుడు తప్పుదారి పెడితే వాళ్ళని భయపెట్టాలన్నా, వాళ్ళని గద్దించాలన్నా కూడా ఈ మంచి బోధకుడు ఉన్నాడు కదా, ఆలోచించండి ఎంత మాత్రం కూడా. ఎందుకంటే నేను దేవుని సువార్త నిమిత్తమై పనిచేస్తున్నాను కదా. నా తోటి విశ్వాసులు, నా తోటి సంఘస్థులు, నా తోటి ఉండేవారు అందరూ కూడా నాతో పాటు పరిశుద్ధ పట్టణంలో పాలిపాక్షలు కావాలని కోరుకుంటున్నారు కదా. సో ఆ బోధకుడు ఎలా ఉంటాడు? అరే సహోదరా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఓ సోదరి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ తప్పు చేయకూడదు అని చెప్పి గద్దిస్తాడు, ఖండిస్తాడు. అదే మంచి బోధకుడు అలా చేస్తాడు. ఒకవేళ బోధకుడు సరైన రీతిలో లేకపోతే ఏం జరుగుతుందంటే, వాడు ఎలాగన్నా పోనే, నాకు అది ఏమన్నా చేసుకునే, నాకు మంచి కావాలని కోరుకుంటాడు. సో మనం అటువంటి బోధకుడి కింద ఉండొద్దు. అయితే విశ్వాసులు మంచి మార్గంలో నడవాలని కోరుకుంటాడు మంచి బోధకుడు, చెడు మార్గాన్ని పోనట్లు ప్రోత్సహించినట్టు. చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. పై నుంచి చదవండి అమ్మా. 22 నుంచి చదవండి, పర్లేదు. బ్రదర్ చదవండి, మీరు ఎవరైనా. పవన్ చదువు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదును. ఇక్కడ తండ్రి అని యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, నా గొర్రెలకు దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. నా గొర్రెలు ఇంకా దోపిడి కాకూడదు, నా గొర్రెలు ఇంకా పరిశుద్ధ పట్టణంలో లేకుండా ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాడు ఒక మంచి బోధకుడు. చూడండి నెక్స్ట్ 23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా ఉంచి. చూడండి ఇక్కడ యెహెజ్కేలు తండ్రి అని యెహోవా దేవుడు యెహెజ్కేలుకి దర్శనమిస్తూ పలుకుతున్న మాటలు అంటున్నాడు. ఇక్కడ నుంచి నా సేవకుడైన దావీదును వారి మీద కాపరిగా ఉంచి, అంటే వారి మీద కాపలా ఉంచుతారంట ఆ గొర్రెల మీద. ఏంటి? దోపుడు అవుతున్న గొర్రెల మీద తండ్రి అని యెహోవా దేవుడు దావీదుని కాపరిగా ఉంచుతాడంట. చూడండి, నేను వారి మీద కాపరిగా నియమించదును, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. చూడండి, మంచి బోధకుడు ఎలా ఉంటాడంటే ఇక్కడ తెలిపిన విధంగా ఉంటాడనమాట. అంటే సంఘ విశ్వాసులు నాశనం అయిపోతుంటే చూసేటటువంటి స్థితిలో వాడు ఉండడు మంచి బోధకుడు. సంఘ విశ్వాసులు చెడుదారిని పోతూ ఉంటే వాడిని ఆపే స్థితిలో మంచి బోధకుడు ఉంటాడు. వాళ్ళు ఎలాగైతే పోనీలే, వాళ్ళు ఎలాగైనా చేసుకునేలే, నాకెందుకు, నాకు రావాల్సింది నాకు వస్తుంది కదా అనేటటువంటి ఆలోచన కలిగి మంచి బోధకుడు ఉండడంట. చూడండి, సో అటువంటి బోధ కింద మనం ఉన్నామా? అటువంటి బోధకుడి కింద మనం ఉన్నామా? అది మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అంత మాత్రం కాకుండా ఈ దినాన మంచి బోధకులు లేకపోలేదు ఈ ప్రపంచం మీద. మంచి బోధకుడి యొక్క సంఘంలోనంట జనాలు చాలా తక్కువ మంది ఉంటారంట. ఎందుకు అని అంటే, మంచి బోధకుడు ఎప్పుడు కూడా తప్పుని ఖండిస్తూ ఉంటాడు. తప్పుని ఖండిస్తే ఈ జనానికి నచ్చదు కదా, అందుకే వెళ్ళిపోతా ఉంటారు. ఎవరైతే కవ్వించే మాటలు చెప్తారో, ఎవరైతే ఇంపైన మాటలు చెప్తుంటారో, ఎవరైతే నవ్వించే మాటలు చెప్తుంటారో వాళ్ళ పంచం చేస్తారనమాట వాళ్ళందరూ కూడా. సో అందుకే మనం ఏం చేయాలంటే, మన యొక్క క్రైస్తవం ఎందుకు తీసుకున్నాం? మన యొక్క క్రైస్తవ జీవితంలోకి ఎందుకు వచ్చి ఉంటాం? మనం నిత్య జీవితం కోసం కదా, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్తులు రావడం కోసం కదా. మరి నువ్వు కవ్వించే మాటలు చెప్పే వాళ్ళ దగ్గర, నవ్వించే మాటలు చెప్పే వాళ్ళ దగ్గర ఉండి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని దెబ్బ తీసుకుంటే నువ్వు ఎక్కడుంటావు? మన యొక్క ప్రయాసం ఏమవ్వాలి? దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ఏమవ్వాలి? ఆ యొక్క మరణ వృధా అయిపోవాలి మన గురించి. ఆయన పాపంలో మనం రక్షించడానికి వచ్చాడు కదా ఈ భూలోకానికి. మరి మనం కూడా మళ్ళీ అదే స్థితిలోకి, మళ్ళీ వెనకటి మునుపటి పరిస్థితికి, మళ్ళీ ప్రాచీన స్వభావానికి వెళ్తే ఎలా? మనం కూడా కొత్త స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం అలవర్చుకొని కొత్త విషయాన్ని లేదంటే గ్రంథాన్ని అనుసరించి మనం నడుచుకునే స్థితిలో ఉండాలి.
సో అందుకే మనం ఏం చేయాలంటే చక్కని బోధకుడి కింద ఉండాలి. మరొక మాట తెలియపరుస్తున్నాడు లేఖన భాగన మొదటి పేతురు చూడండి బ్రదర్. మొదటి పేతురు వాళ్ళు ఈనాటి బోధకులు ఎన్నో శ్రమల్లో ఉండి వాళ్ళకి సరిగ్గా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బు లేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ యొక్క రోజుగారు కూడా చాలా కఠినమైన స్థితిలో ఉంటది. అయినా కూడా వాళ్ళు ఎంత నిష్ట కలిగి ఉంటారంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి చక్కని బోధను బోధించేటటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటారంటే అటువంటి బోధకుడి కింద మనం ఉండాలి. అటువంటి బోధ కింద మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి అంట. చూడండి, మంచి బోధకుడు ఎలా ఉండాలి అని అంటే, చూడండి, దుర్లభంతో లేకుండా ఇష్టపూర్వకంతోను దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడు చెప్పిన విధంగా నడుచుకునేటటువంటి బోధకుడై ఉండాలంట. మన స్వలాభాన్ని సొంత లాభాన్ని ఆశించేటటువంటి బోధకుడు మనకు వద్దు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. బలిమి చేత కాక అంటే ఆయన సొంత బలము చేత కాక, సొంత బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము దేవుని ఇష్ట ప్రకారము దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యను దేవుని మందును పై విచారణ చేయొచ్చు దాని కాయడి అంటే మంచి బోధకుడు ఈ విధంగా ఉంటాడంట. చూడండి, స్వలాభానికి ఎంత మాత్రం ఆశపడ్డ ఆయన దేవుని చిత్త ప్రకారం చేసేవాడుగా ఉంటాడంట మంచి బోధకుడు. సో అటువంటి బోధకుడి కింద మనం ఉండాలి. లేదు అని అంటే కనుక మనకి పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్తులు కాకపోగా అక్కడ మన కోసం ఇన్ ద సెన్స్ పాపుల కోసం అక్కడ ఒక ఏర్పాటు చేయబడ్డది, రెండో మరణం. మనకి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉండాలని నిశ్చయించుకున్నావు అంటే కనుక నువ్వు ఇక్కడ అబద్ధ బోధకుడి కింద ఉండు. లేదు, నేను మొత్తాన్ని పరిశీలిస్తాను, నా బోధకుడు ఎటువంటి నేను నిశ్చయించుకుంటాను, ఆ బోధను చూసి నేను మంచి బోధకుడి కింద ఉంటానని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్న రోజున నువ్వు పరిశుద్ధ పట్టణంలో నీ యొక్క పేరు రాయబడుతుంది జీవగ్రంథంలో. సో అటువంటి స్థితిలో మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రం కాకుండా దేవుని విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడంట మంచి బోధకుడు. అటువంటి బోధకుడి కింద మనం ఉండాలి తెలియపరుస్తున్నారు. 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. చూడండి, ఇటువంటి బోధకుడి కింద మనం ఉండాలి, ఇటువంటి ఉపదేశించే వారి కింద మనం ఉండాలన్నమాట. ఇక్కడ నిన్ను గూర్చి అంటే నన్ను గూర్చి, బోధించే వారి గురించి నిన్ను గూర్చి నీ బోధను గూర్చి. చూడండి, నన్ను గురించి నా బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలంట. అటువంటి జాగ్రత్త లేకపోతే నేను నాశనం అవుతాను, నా కింద ఉన్నవారు కూడా నాశనం అవుతారు. అటువంటి స్థితి మనకొద్దు. అదే అంటున్నాడు ఇక్కడ, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, స్టేబుల్ గా ఉండు. అటు ఇటు గాలికి రేపబడిన దీనిలాగా ఉండొద్దు, అడ్డధరలాగా ఉండొద్దు, స్టేబుల్ గా ఉండు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు భరించు, దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నువ్వు భరించు, దేవుడు నిన్ను కాపాడుతాడు అనేటటువంటి స్టెబిలిటీ మనకు ఉండాలన్నమాట. మంచి బోధకుడికి ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అదనమాట. ఇక్కడ అదే తెలుపు, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బాధ వినువారిని రక్షించుకుందువు. నన్ను నా బాధ వినే విశ్వాసుల్ని కూడా నేను రక్షించుకుంటానంటే చూడడానికి ఎంత బాగా తెలియపరుస్తున్నాడు. సో అటువంటి స్థితిలో మనం ఉండాలి. తినాన ఆ బోధకుడి కింద మనం అందరం కూడా ఆ బోధ వినేవారుగా ఉండాలి. సో అదేనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే మరొక మాట కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ 1 తిమోతి అంటే మంచి బోధకుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. 1 తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు కూడా తెలియపరుస్తున్న మాట. 11-12 అండి, 4వ అధ్యాయం 11-12. ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లో, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, మంచి బోధకుడు ఎలా ఉండాలి అని అంటే అపొస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలుపుతున్న మాట ఇది.
యాక్చువల్ అపోస్తలుల సంగతి తెలుసు కదండి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక సువార్తను ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు అనమాట. అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని కోరుకోరు. అది మంచి బోధక లక్షణం కాదండి, గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుల. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలా ఉండాలి అంటే మంచి బోధకుడంట మాటలో గాను, ప్రవర్తనలో గాను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను కూడా విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట ఆ యొక్క బోధకుడు. సో అటువంటి బోధకుడి కింద మనం ఉన్నామా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా. సో అటువంటి బోధ కింద మనం ఉండాలి, అటువంటి బోధకుడి కింద మనం ఉండాలన్నమాట. ఒకవేళ అటువంటి బోధకుడి కింద మనం ఉన్నట్లయితే మనం రక్షించబడతాం. మనం ఎందు నిమిత్తం క్రైస్తవ్యం తీసుకున్నామో ఆ యొక్క టార్గెట్ ని మనం రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదనమాట. అయితే ఇప్పుడు చెప్పాను కదండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, బోధకుడు బాగుంటాడు కానీ బోధ బాగోదు. ఆ బోధ గురించి చూద్దాం ఇప్పుడు. వాళ్ళు ఆ బోధకులు ఎలా ఉంటారు అని అంటే ధనాపేక్ష చూసుకుంటారు. తెలుసు కదండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సో అది చూసుకుంటారు అనమాట. ఆ విధమైన బోధ ఈ దినాన లేకపోలేదు. బోధకుడు బాగానే ఉంటాడు, బోధకుడు తను మాత్రం చాలా సేఫ్ జోన్ లో ఉంటాడు, అంటే ప్రొటెక్షన్ జోన్ లో ఉంటాడు. అమ్మో ఇది చేస్తే దేవుడు నన్ను కొడతాడు, నేను జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకులే అనేటటువంటి విధానంలో ఉంటాడు. ఖండించడు, తప్పుదిద్దడు, సరిచేయడు. సో అటువంటి బోధ అనమాట, ఇప్పుడు తప్పుడు బోధ అనమాట. ఆ బైబిల్ సరైన రీతిలో విభజించేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. సహోదరు చెప్పారు కదండి, కొంత చదవడం వచ్చినా కొంత వివరించడం వచ్చినా పట్టుకుని బయలుదేరిపోతారని. సో సరైన రీతిలో విభజించడం రాదంట, విభజించలేని పరిస్థితిలో ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే స్వలాభాలకు తగ్గట్టు కల్పనా బోధలు బోధిస్తూ ఉంటారు. ఆ బోధ కింద మనం ఉండకూడదండి, ఆ బోధ కింద మనం ఉండకూడదు. అంత మాత్రం కాకుండా భిన్నాభిప్రాయాలు బోధిస్తుంటారు. పలానా వాళ్ళు ఇచ్చేస్తుంటారులే, క్రీస్తు సంఘం వాళ్ళు అది సరి చేయరని అంటారు. అంటే భిన్నాభిప్రాయాలు, డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటారు. అది సరైన బోధ కాదనమాట. సత్యవాకాన్ని దూషించబడేలా వారి యొక్క బోధ ఉంటది. వారి బోధ ఎలా ఉంటది అంటే ఈ దినాన్ని మనం యూట్యూబ్ చూస్తూనే ఉన్నాం. ఎంత డిబేట్లు జరుగుతున్నాయి అంటే అసలు గ్రంథం ప్రకారం డిబేట్ చేయొచ్చా? అసలు చేయకూడదు గ్రంథం ప్రకారం. కానీ వాళ్ళు ఎంత తెలిసినా కూడా, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గమనించుకోండి. వాళ్ళు ఆ బోధ కింద ఉన్నారనమాట. వాళ్ళు సరైన బోధ కింద లేరు. వాళ్ళు గ్రంథాన్ని పక్కన పెడుతున్నారు. వాళ్ళు ఇగోకపోయి గ్రంథాన్ని పక్కన పెట్టేస్తున్నారు. గ్రంథం ఏం చేసి సెలవిస్తుంది? డిబేట్లు చేయకూడదు ఆయన అంటుంది గ్రంథం, వివాదాలకు వెళ్ళొద్దు అంటుంది గ్రంథం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా పక్కన పెట్టి జిప్పేసి పక్కన పెట్టేసి వాళ్ళు ఇగోలు పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అది సరైన పద్ధతి కాదు. క్రైస్తవులైన మనం ఆ పద్ధతిలో ఉంటే మనం పరిశుద్ధ పట్టణంలో పాలుభాగస్తులు కాలేం. తెలియపరుస్తుంది. సత్యవాక్యం దూషించబడి వారి యొక్క బోధ ఉంటుంది. ఆ బోధ అంటే మనల్ని రక్షణలో నడిపించే విధంగా ఉండదంట. ఆ బోధ మనల్ని రక్షణలోకి నడిపించదంట. అంత మాత్రం కాకుండా ఇంకా కొన్ని సంఘాల బోధ ఎలా ఉంటది అంటే బైబిల్ పక్కన పెట్టేసి ఆ విశ్వాసిని దెప్పే పనిలో ఉంటారు వాళ్ళు. ఏదైనా ఒక విశ్వాసి అక్కడ సంఘ కాపరికి ఎగ్నెస్ట్ గా ఉందనుకో, ఇంకా బైబిల్ గీబిల్ ఉండదు. ఇంకా ఆ విశ్వాస గురించి దెప్పుతా ఉంటారు వాళ్ళు. ఆ బోధ మనకు వద్దండి. మనం అందరం ఒక దృఢ నిశ్చయంతో చక్కని స్థితిలో ఉండాలని ఉద్దేశంతో మనం ఈ యొక్క బైబిల్ పట్టుకుని రక్షణ మార్గంలో నడిపించబడుతున్నాం కదా. ఆ బోధ కింద మనం ఉండొద్దు. ఒకవేళ ఆ బోధ కింద ఉంటే మన పోయి మనం తవ్వుకున్నట్టు వెనకాల. సో అటువంటి స్థితిలో మనం ఉండకూడదు అనమాట. అంత మాత్రం కాకుండా వ్యతిరేక బోధ ఉంటదంట, వ్యతిరేకమైన బోధ ఉంటది. గ్రంథంలోనేమో ఇక్కడేమో పాత నిబంధన గ్రంథంలో ఏమో వాళ్ళందరూ ఆశీర్వదించబడారు, దీవించబడ్డారు, ఈ శ్రమలోని దీవించబడ్డారు అని చెప్పి చెప్తుంటారు. వీళ్ళు విశ్వాసుల దగ్గర మంచి పేరు పొందడం కోసం అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అనుకరిస్తూ ఉంటారు అన్నమాట. నేనేమో యాజకుణ్ణి, నేను సేవకుణ్ణి, నన్నంటే నువ్వు శపించబడతావు అనేటటువంటి బోధ ఉంటది ఈ దినాన. ఆ బోధ కింద మనం ఉండకూడదు. అంటే ఇతరులకి గౌరవం ఇవ్వడం మంచిదే, గ్రంథమే తెలియపరుస్తుంది. తల్లిదండ్రులు గౌరవించండి అని, అది మంచిదే, గౌరవించొద్దని చెప్పట్లేదు. కానీ దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకొని నేను గొప్పవాడిని, నేను ఈ స్థితిలో ఉండి చాలా మంచివాడిని, గొప్పవాడిని, నన్ను పూల పాన్పులు పెట్టి చూసుకునేటటువంటి కోరికలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు అనమాట. ఆ బాధ కింద మనం ఉండకూడదు అనమాట. తెలియపరుస్తున్న 2 పేతురు 2:3లోని చూద్దాం. ఆ మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 2 పేతురు 2:3, 2 పేతురు 2వ అధ్యాయము 2-3 వచనాలు. 2 నుంచి చదవమ్మా. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యవాక్యము దూషించబడుతుందంట. చూడండి, సరిగా చెప్పని వారి విషయాన సత్యవాక్యం దూషించబడుతుందంట. వాళ్ళు ఏం చేస్తారంటే వారి పోకిరి చేష్టల్ని ఇందులో ఇముడుస్తారు. గ్రంథంలో వారి యొక్క అతి తెలివితేటల్ని ఇందులో ఇముడుస్తూ ఉంటారు. వారి యొక్క లోకపు జ్ఞానాన్ని ఇందులో ఇముడుస్తూ ఉంటారు. ఆ బాధ కింద మనం వద్దండి. ఆ బాధ కింద ఉంటే మనం
ఇబ్బంది పడతాం. తెలియపరుస్తాం. మరొక మాట రోమియోలు రాసిన పత్రిక చాలు బ్రదర్. రోమియోలు రాసిన పత్రిక 16-17 వచ్చినాను చూడండి. సమయం అయిపోతుంది. రోమియోలకు 16-17. రోమియోలు రాసిన పత్రిక 16-17 వచ్చిన. సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టుకుని ఇండుడని మిమ్మును బతిమాలు కొనిచున్నాను. చూడండి, అపుస్తలుడైన పౌలంట రోమలో ఉన్న క్రీస్తు సంఘస్థులతో బతిమలాడుకుంటున్నాడంట. మీరు కల్పించిన కల్పన వైపు మరలొద్దు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన బోధ ఏమైనా వస్తే కనుక అటువైపు వెళ్ళొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంటున్నాడు అపుస్తలుడైన పౌలు. చూడండి, అంటే అపుస్తలుడైన పౌలు ఎంత దయాగుణం కలిగిన వాడు. నా తోటి సహోదరుడు పాడైపోకూడదు, నా తోటి సోదరి పాడైపోకూడదు, నా తోటి సహోదరుడు నరకంలోకి వెళ్ళకూడదు అనేటటువంటి గొప్ప అభిలాష కలిగిన మనిషి అనమాట అపుస్తలుడైన పౌలు. అందుకే వాళ్ళని రోమలోని క్రీస్తు సంఘంలో బతిమలాడుకుంటున్నాడు. వ్యతిరేకమైన బాధకు మీరు వెళ్ళొద్దు, మీరు సరైన బాధలైనా ఉన్నారు, మీరు అపోస్తుల బాధ అయినా ఉన్నారు, వాటి విడిచిపెట్టి మీరు వ్యతిరేకమైన బాధ వైపు వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అంటాడనమాట. సో అటువంటి బాధ కింద, అంటే వ్యతిరేకమైన బాధ కింద మనం ఉండకూడదు అనమాట. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు బోధ కరెక్ట్ ఉంటాడు, బోధ కూడా తేడా ఉంటది. మీకు ఇచ్చిన పేపర్లో టిక్ పెట్టుకున్న ప్రియమైన సోదరులారా, మీరు ఎక్కడ ఉన్నారో దయచేసి ఒకసారి గమనించుకోండి. సో ఇక్కడ బోధకుడు బాగుంటాడు, బోధ బాగోదు అనమాట. రెండో ఆప్షన్కి వచ్చినట్లయితే బోధకుడు సరైన రీతిలో ఉండడు, బోధ మాత్రం బాగుంటది. బోధకుడు సరైన రీతిలో ఉండడు, బోధ మాత్రం బాగుంటది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దామండి. బోధకుడు రైట్ మార్గంలో ఉండడు, సరైన మార్గంలో ఉండడు, కానీ బోధ మాత్రం చాలా బాగుంటదండి. చూద్దాం ఆ మాట. అయితే హెజ్కేల్ గ్రంథం చూద్దాం. హెజ్కేలు 34వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేను నేనే ప్రభువుల గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుక్కొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతోనూ రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టాడు. చాలండి సిస్టర్, నేను చదువును వినండి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట చూద్దాం, ఏ మాట అన్నది. ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుకొని తీర్పు తీరుస్తాను. ఏవైతే బలహీనమైన గొర్రెలు ఉన్నాయో, బలమైన గొర్రెలు ఉన్నాయో వీటిని విడగొట్టి నేను తీర్పు తీరుస్తాను. బలహీనమైన గొర్రెలకి మేత ఎక్కువ పెడతాను, బలమైన గొర్రెలకి తక్కువ మోతాదులు ఇస్తాను. ఆ విధమైన తీర్పు నేను తీరుస్తాను అని అంటున్నాడు. ఇంకా మరి 21వ వచనం చూడండి. ఈ యొక్క ప్రవక్తలు, అంటే ఈ యొక్క బోధకులు ఎలా ఉంటారు అని అంటే, మీరు భుజములతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతోనూ రోగం గల వాటిని పొడిచి చెదరగొడతారంట. కొంతమంది బోధకులు చెప్పాను కదా, బోధకుడు తప్పుగా ఉండేవాడు ఏం చేస్తారంటే, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం మంచిగా చూసుకుంటాడు. ఇది ప్రాక్టికల్ అండి. నేను అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను, దయచేసి గమనించాలి. అంటే మీరు గమనించి ఉంటారు, మీ అందరూ ఛానల్ పెట్టి చర్చకి వెళ్తుంటారు కాబట్టి. అయితే ఈ బోధకుడు తప్పుగా ఉండే బోధకుడు ఏం చేస్తారంటే, డబ్బున్న వాళ్ళని, బాగా కానుకలు ఇచ్చేవాడిని, లేదంటే బోధకుని బాగా పొగిడేవాడిని ఏం చేస్తారంటే మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకొని ప్రార్థన అవకాశాలు ఇస్తాడు, వాక్యం చదివే అవకాశాలు ఇస్తాడు, సంఘం ఏదైనా ముందు అన్ని అంటే రకరకాలు జరుగుతుంటాయి. కానీ కొంతమంది, అంటే ఈ బోధకులను, తప్పు బోధకులను వారు ఏం చేస్తారంటే, బలహీనంగా ఎవరైతే ఉంటారో, అంటే డబ్బు లేని వారు ఎవరైతే ఉంటారో, కటిక పేదరికంలో ఎవరైతే ఉంటారో, సరిగా కానుకలు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పెద్ద ఫోకస్ చేయరు. కానీ ఈ దినాన్ని ఏం కావాలి మనకి? సంఘం ద్వారా మంచి పనులు జరగాలి, సంఘము ద్వారా పేదలను ఆదరించాలి, సంఘము ద్వారా బలహీనుల్ని ఆదరించాలి, సంఘము ద్వారా అనారోగ్యాలను ఆదరించాలి. ఆ యొక్క చర్య ఈ దినాన లేదు సంఘంలో. సో అటువంటి బోధకుడి కింద మనం ఉండకూడదు. మరొక మాట కూడా చూద్దామండి. అదే అధ్యాయము 34వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ బోధకుడు ఇంకోలాగా ఉంటాడు. ఎలా ఉంటాడో చూద్దాం ఇప్పుడు. 2-3 బ్రదర్, 3:2 నుంచి చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపర్ల గురించి ఈ మాట ప్రవచించుము. ఇశ్రాయేల్ని కాపరిగా ఉన్నాడు కదా, ఆ కాపర్తో ఈ మాట ప్రవచించుము అని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుడు హెజ్కేలుతో పలుకుతున్న మాట అండి ఇది. చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా,
తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. చూడండి, అంటే ఈ దినాన బోధకులు ఎలా ఉన్నారంటే వారు కడుపు నింపుకుంటున్నారు, వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. అక్కడ తెలియపరుస్తున్నాడు, ఆ దినాన్ని తెలియపరిచాడు పాత నిబంధన గ్రంథంలోనే. వాళ్ళకి శ్రమ, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దినాన వాళ్ళు మంచిగా లగ్జరీగా బతకొచ్చు, ఈ దినాన వాళ్ళు కారులో తిరగొచ్చు, ఈ దినాన డూప్లెక్స్ లో బ్రతకొచ్చు, ఈ దినాన రోజుకొక షర్ట్ మార్చొచ్చు. కానీ భవిష్యత్తులో వాళ్ళకి శ్రమ, భవిష్యత్తులో వాళ్ళ కోసం నరకం ఎదురు చూస్తుందంట. చూడండి, తెలియపరుస్తున్నాడు. చదవండి బ్రదర్. నెక్స్ట్, కాపర్లు గొర్రెలు మేపవాళ్ళు కదా, అంటే విశ్వాసం కాపాడుకోవాలి కదా, విశ్వాసం మంచిగా చూసుకోవాలి కదా, విశ్వాసంకు చక్కని జీవాహారం అందించాలి కదా. వాళ్ళు ఆ పని చేయట్లేదంట. ఆ బోధకుల కింద మనం ఉండకూడదు. కానీ మనం ఎక్కడున్నా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీరు బలపరచరు, బలహీనమైన వాటి గురించి మీరు పట్టించుకోరు, రక్షించబడవారిని గురించి మీరు పట్టించుకోరు, రక్షించబడిన వారిని గురించే, అది కూడా బాగా ఉన్న వారిని గురించే మీరు పట్టించుకుంటారని చెప్పి ఇక్కడ లేఖనకారుడు తెలియపరుస్తున్నాడండి. హెజ్కేలు గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క మాట గ్రాంధికంలో ఉంటది అనమాట. ఈ మాటని మన యొక్క జీవితంలో అనుకరించుకొని మనం మనం మన యొక్క మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అటువంటి స్థితిలో ఉన్నదన్నమాట. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు గాని గొర్రెల్ని మేపరంట. చూడండి, అంటే బలహీనమైన గొర్రెలు మీరు చూసుకోరని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసి మరలా వాటిని తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులే బలత్కారముతో వాటిని ఏలుదురంట. చూడండి, అంటే ఇటువంటి బోధకుడి కింద మనం ఉన్నావేమో. చూడండి, అంటే తప్పుగా ఉన్న బోధకుడు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడనమాట. బాగా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెల మేపరంట. అంటే ఆ విశ్వాసం చూసుకోరంట ఆ బోధకుడు. అంత మాత్రము కాకుండా రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి వైపు చూడరు మీరు, ఎవరైతే రోగంగా ఉన్నారో వారి వైపు చూడరు, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారిని పట్టించుకోరు అనేటటువంటి ఈ సందర్భం తెలియపరుస్తున్నమాట. సో మనం ఏం చేయాలంటే ఆ బోధకుడి కింద ఉండకూడదు. మనం చెప్పాను కదా, బోధకుడు తప్పుగా ఉంటాడు. ఇక్కడ బోధకుడు తప్పుగా ఉంటాడు, వాడు చేయాల్సిన పని చేయడు, బోధకుడు చేయాల్సిన పని చేయడు. బోధకుడు ఏం చేయాలి? మనం తిరగాలి, సువార్త ప్రకటించాలి. ఎవరైతే ఆత్మ రక్షించబడలేదు ఆత్మ రక్షించే విధంగా మనం ప్రయత్నించాలి. కానీ ఈ బోధకులు ఏం చేస్తారంటే రక్షించబడిన ఆత్మలు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కానుకలు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటారు అన్నమాట. అటువంటి పరిస్థితి ఆ బోధకుడి కింద మనం ఉండకూడదు అని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. మరొక మాట చూద్దామంటే వారు ఇంకేం చేస్తారంటే ఇంపైన మాటలు ఇచ్చకముల మాటలు కవ్వింపు మాటలు చెప్పేటటువంటి పరిస్థితిలో ఉంటారంట. రోమిలు రాసిన పత్రిక 16:18. బ్రదర్ ఎప్పటి వరకు ఇచ్చో టైం? నాకు చాలా సమయం అయిపోయినట్టుంది. అట్టివారు మోసబుచ్చుదురు. చూడండి, అబద్ధ బోధకులు మరొకలాగా ఎలా ఉంటారంటే ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కప్తుల మనసులో మోసపుచ్చే విధంగా ఉంటారంట. అంటే అటువంటి బోధకుడు కూడా ఉంటారని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రం కాకుండా మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-9 వచనాలు, 6, 7, 8, 9 వచనాలు. 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. మరొక బోధకుడు ఎలా ఉంటాడు అని అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించేవారుగా ఉంటారు అనమాట. ఆ బోధకుడి కింద మనం ఉండకూడదని చెప్పేసి తెలియపరుస్తాడు. మరొక మాట చూసుకుందాము. ఇంక ఈ టైప్ బోధకులు ఇంకెలా ఉంటారంటే తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారంట. చూడండి, 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలెను మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము
కలగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించేది అంట. చూడండి, ఈ బోధకులు అన్నమాట. అంటే సరిగా లేని బోధకుడు చేసే పని అన్నమాట ఇది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను కూడా అబద్ధ బోధకులు ఉంటారు. చూసుకోండి, తస్మత్ జాగ్రత్త. మీలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వారు ఎటువంటి వారనంటే వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారంట. మనందరి గురించి ఎవరండి బలయ్యారు అంటే మనల్ని అందరు కొనుక్కున్నట్టే కదా. మనందరూ కొనుక్కున్నట్టే కదా. మనందరి గురించి అతను కలవరగిరిలో బలి అయ్యారు. అది ఎలా బలి అయ్యారంటే చివరి రక్తపు బొట్టు కారేంత వరకు కూడా తన ప్రాణం విడలేదండి. చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా తన ప్రాణం విడిచిపెట్టలేదు. దానికి ఆనవాళ్ళు ఏంటంటే తన బాడీ నుంచి వాటర్ వచ్చిందంట. అంటే నా బాడీలో బ్లడ్ అంతా అయిపోయింది, ఇదిగో వాటర్ వస్తుంది అంటే చివరి రక్తపోటు కార్చేంత వరకు కూడా నేను సిలువలో వ్రాలాడుతూ ఉన్నాను. మీ గురించి, పాపులైన మీ గురించి, బలహీనులమైన మీ గురించి నా యొక్క ప్రాణాన్ని అర్పిస్తున్నానని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్న మాట అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే తమ్ము కొనిన ప్రభును కూడా విసర్జిస్తారంట. చూడండి, అంటే మన గురించి సిలువలో బలైన ఆ ప్రభువునంట విసర్జిస్తారంట. విసర్జించడం తెలుసు కదా, మనకందరికీ తెలిసిందే. విసర్జించిన దగ్గరికి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తామా? అటువంటి స్థితిలో ఈ అబద్ధ బోధకులు ఉంటారంట. అంటే వెనక్కి తిరిగి చూసేటటువంటి స్థితిలో కూడా ఉండరంట వాళ్ళు. అంటే విసర్జించేస్తారు, ఇంకా నాకొద్దు నువ్వు పో అన్నట్టు విసర్జించేటటువంటి స్థితిలో ఉంటారంట వీళ్ళు. సో అటువంటి అబద్ధ ప్రవక్తలు ఈ దినాన ఉన్నారు. అటువంటి అబద్ధ బోధకులు ఈ దినాన ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే ఆ అబద్ధ ప్రవక్తల కింద మనం ఉండకూడదు. ఓకేనండి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు తప్పుగా ఉంటారు, కానీ బోధ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కని బోధను మనకి వివరిస్తూ ఉంటారు అనమాట. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, లేదంటే మంచి బోధని వివరించే వారుగా ఉంటారనమాట. వారు ఏ బోధను ఫాలో అవుతారంటే తండ్రి ఏ బోధ అయితే మనకు అప్పచెప్పాడో, తండ్రి అని యెహోవా దేవుడు ఏ బోధ అయితే మనకు అప్పచెప్పాడో ఆ బోధను ఫాలో అయ్యేవారుగా ఉంటారనమాట ఆ బోధకులు. అంటే అపుస్తుల బోధన మాత్రమే ఫాలో అవుతారు ఆ బోధకులు. కల్పనా కథలు చెప్పరు, కవ్వింపు మాటలు చెప్పరు, ఇంపైన మాటలు చెప్పరు, మనుషుల జ్ఞానాన్ని ఇందులో ప్రవేశపెట్టరు. గ్రంథం ఎలాగ విభజించాలి, ఎలాగ చెప్పాలి, ఏది ఎవరికి చెప్పాలి అనేటటువంటి మినిమం నాలెడ్జ్ కలిగినటువంటి పరిస్థితిగా ఉంటది అనమాట. అటువంటి బోధ కింద మనం ఉండాలి. తెలియపరచిన యోహాను సువార్త 7:16 చూడండి, లేదంటే యోహాను సువార్త 7:16 చూడండి. అంటే మనం ఏ బోధ కింద ఉండాలో మీకు తెలుసుకోవడం కోసం నేను తెలియపరుస్తున్నాను అనమాట. అందుకు యేసు, నేను చెయ్యు బోధ నాది కాదు. ఎవరిది? నన్ను పంపిన వాంది. అతను పంపింది ఎవరు? ఆయన పంపింది ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు మాత్రమే ఆయన పంపాడు. సో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలుకుతున్న మాట అన్నమాట. ఆ మాట చదవమ్మా ఒకసారి, మళ్ళీ ఒకసారి. అందుకు యేసు, నేను చెయ్యు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. చూడండి, అంటే ఆ బోధ కింద మనం ఉండాలని ఇక్కడ మాట తెలియపరుస్తున్నానండి నేను మీకు. ఆ బోధ కింద మనం ఉండాలి. ఆ చక్కని ఆరోగ్యకరమైన హితమైన బోధ కింద మనం ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. మరొక మాట చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. 2వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా. ఆ బోధ ఎలా ఉండాలంటే నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించే విధంగా ఉండాలి. ఆ ఎలా ఉండాలి అని అంటే తెలియపరిచిన 2వ వచనంలోని, ఈ ఆలయనగా వృద్ధుల వలె మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాసం, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునే ఉండవాలని నీవు అని చెప్తాడు అనమాట. అంటే మా ఇక బోధ ఎలా ఉండాలంటే చక్కని బోధ కలిగి ఉండాలి, గ్రంథాన్ని అనుసరించే బోధ అయి ఉండాలి. ఆ తండ్రి పంపిన బోధే మనం బోధించే వారంగా ఉండాలి. తండ్రి ద్వారా క్రీస్తుకు వచ్చింది, క్రీస్తు ద్వారా అపోస్తులకు వచ్చింది. అందుకే దినాన మనం అందరం కూడా అపోస్తుల బోధ ఫాలో అవ్వాలి, అపోస్తుల బోధను అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవులమైన మనం అందరం కూడా. సో వాటిని విడిచిపెట్టి తమ కొన్ని ప్రభుని కూడా విసర్జించి వీళ్ళు ఏం చేస్తారంటే దొంగ అపోస్తుల పేర్లు పెట్టుకుంటారు, క్రీస్తుని కూడా విసర్జిస్తారు, వెలుగుదోత వేషం వేసుకొని వస్తారు. అటువంటి బోధకుడి కింద మనం ఉండకూడదు. చక్కని ఆరోగ్యకరమైన బోధ కింద మనం ఉండాలి. తండ్రి ద్వారా క్రీస్తుకు వచ్చిన బోధ, క్రీస్తు ద్వారా అపోస్తులకు వచ్చిన బోధ, అపోస్తుల ద్వారా మనం నేర్చుకుంటున్న బోధ కింద మనం ఉండాలి. ఆ బోధ కింద మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 తెలియపరుస్తున్నాడండి అక్కడ మాట. ఎఫెసీయులు 2:20 క్షమించండి, 2వ అధ్యాయం 20 వచనం. ఒక 10 నిమిషాలు అమ్మా క్లోజ్ చేసేస్తున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, అంటే క్రీస్తుకేమో తండ్రి దగ్గర నుంచి వచ్చిన బోధ, క్రీస్తేమో అపోస్తులకు ఇచ్చారు, అపోస్తుల ప్రవక్తలకి. వాటి మీద మనం నిలబడాలి. అదేంటంటే ఇదే, ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలంటే. ఈ గ్రంథాన్ని విభజించి ఏది ఎలా ఫాలో అవ్వాలి, దేన్ని అనుసరించాలి అనేటటువంటి మాటలు మనం బాగా పరిశీలించి తెలుసుకొని దాని కింద మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రం కాకుండా గలతీయులకు రాసిన పత్రిక 6:1 తెలియపరుస్తున్నాడు ఆ బాధ ఇంకెలా ఉండాలో. గలతీ 6:1 అమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధించబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకొచ్చేటటువంటి బాధ కింద మనం ఉండాలంట. చూడండి, అటువంటి బాధ కింద మనం ఉండాలంట. సో అటువంటి బాధ కింద మనం ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అయితే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, బాధకుడు తప్పుగా ఉంటాడు. బాధకుడు బాధ రైట్ గా ఉంటది. రైట్ గా ఉండే బాధ కింద మనం ఉండాలి. తప్పుగా ఉండే బాధకుడి కింద ఉన్నా తప్పే. ఆప్షన్ ఏ కూడా తప్పే. బాధకుడు మంచోడే, బాధ తప్పైతే మనకు నరకమే. ఆప్షన్ బి, బాధకుడు తప్పుగా ఉంటాడు, బాధ కరెక్ట్ ఉంటుంది, అది కూడా తప్పే. అది కూడా తప్పే. ఆప్షన్ నెంబర్ 3 అండి, బాధకుడు పర్ఫెక్ట్ గా ఉంటాడు, బాధ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. ఈ బాధ కింద మనం ఉండాలి. ఈ బాధ కింద మనం ఉండాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. చూడండి, 2 తిమోతి ఆ బోధకుడు ఎలా ఉంటాడు, బోధకుడు గురించి చెప్తున్నాను. 2 తిమోతి 2:15 చూడండి ఎంత చక్కని మాట తెలియపరుస్తున్నాడు. ఈ బోధకుడు ఎలా ఉండాలి అని అంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకో. సత్యవాక్యాన్ని చక్కగా ఉపదేశించాలి, విభజించాలి. ఉపదేశించాను అన్న కింద ఫుట్ నోట్ లో 3 అంకెస్ కింద ఏమి ఇచ్చాడు చూడండి. కింద ఏమి ఇచ్చాడమ్మా? అద్ది ఈ యొక్క గ్రంథాన్ని సరిగా విభజించాలి. గ్రంథాన్ని సరిగా విభజించి వాక్యం వైపు, చక్కని వాక్యం వైపు మనం అడుగులు ముందుకు వేస్తేనే మనం చక్కని బోధకుడి కింద ఉన్నవారం అవుతాం అన్నమాట. అంటే ఈ బోధకుడు ఎలా ఉండాలి అని అంటే, బోధకుడి యొక్క సత్యవాక్యం యొక్క గ్రంథాన్ని చక్కగా వివరించేవాడిగా ఉండాలి. గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఏ వచనం దేనికి అప్లికేబుల్, ఏది ఎక్కడిది, ఏది మనం అనుకరించుకోవాలి, మనం ఏ కాలంలో ఉన్నాము, మన పితరులు ఏ కాలంలో ఉన్నారు, వాటినన్నిటిని కూడా సరిగా విభజించి ఉపదేశించేవాడిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా యోగ్యుడై ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. అది మంచి బోధకుడికి ఉండే లక్షణం అన్నమాట. సో మంచి బోధకుడు ఆ విధమైన విధానంలో ఉంటాడని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా మంచి బోధకుడు ఇంకెలా ఉంటాడు అంటే, తప్పు చేస్తే ఖండిస్తాడు. ఓ ప్రేమైన కుమార్, నా సహోదరుడా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సంఘానికి వచ్చి తప్పు పని చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి ఖండించేవాడిగా ఉండాలి. ఖండిస్తే ఈరోజు ఏమవుతుంది, సంఘంలోని సంఖ్య తగ్గిపోద్ది. అయినా పర్లేదు, ఖండించేవాడిగా ఉండాలి మంచి బోధకుడు. మంచి బోధకుడు ఖండించాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఖండించారు మనల్ని, మన తల్లిదండ్రులు తిడతారు అంటే దాని అర్థం ఏంటి కదా? మనం భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలి. మనం బాల్య ప్రాయంలో ఉన్నాం, చిన్న ప్రాయంలో ఉన్నాం, మనం చిన్నవారమై ఉన్నాము, మనకి ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో ఉన్నాం. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనల్ని తిడతారు, అరే నువ్వు తప్పు చేస్తుంది, తప్పు, నువ్వు మట్టిలో ఆడకూడదు, నువ్వు ఇక ఇక్కడ రోడ్డు మీద సైకిల్ తొక్కకూడదు, నువ్వు రోడ్డు మీద బండి మీద హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు అని చెప్పి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనల్ని ఖండిస్తారు, తిడతారు. ఎందుకది? హెల్మెట్ లేకుండా వెళ్తే లైఫ్ లాస్ అయిపోద్ది, నువ్వు మట్టిలో ఆడితే నీ గజ్జో గిజ్జో ఏదో ఒకటి వచ్చేది, నీ పరిస్థితి బాగోదు, లేదంటే ఇక వర్షంలో తడిస్తే జలుబు వచ్చేది. అవన్నీ తల్లిదండ్రులు తెలుసు కదా, మన యోగక్షేమాలు కోరుకునేవారు కదా, వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఖండిస్తారు. వాళ్ళు, అరే బాబు నువ్వు చేస్తుంది తప్పు. సో ఈ దినాన విశ్వాసమైన మనం అందరం కూడా చిన్నపిల్లలమే. బోధకుడు చెప్పేదాన్ని మనం అంగీకరించాలి, బోధకుడు చెప్పే విషయాన్ని మనం అంగీకరించి యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆయన చెప్పింది కూడా గ్రంథాన్ని అనుసరించి ఉందో లేదో మనం ఏం చేయాలంటే పరిశీలించి మనం దాన్ని అనుసరించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒకవేళ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సంఘంలో ఒక యవనస్తురాలు ప్రేమించుకుంటే పర్లేదు, ఎలిజిబులే, చేసుకోండి, మీ ఏజ్ ఇదైంది కదా, మీరు మేజర్సే కదా, చేసుకునేటటువంటి
బోధకులు ఉంటారు. ఎందుకంటే గబుక్కున వాళ్ళని ఖండిస్తే ఏమవుతారు? ఈ ఫ్యామిలీ రారు, ఆ ఫ్యామిలీ రారు. అల్టిమేట్ గా ఎంతమంది లాస్ అయిపోతారు? 8 మంది, ఇటు ఒక నలుగురు, ఇటు ఒక నలుగురు. ఆ భయం కలిగి ఏం చేస్తారు? బోధకుడు ఎలిజిబుల్ మీరు మేజరే కదండి, వాళ్ళు పర్లేదు కాదు, అది కరెక్ట్ అది. సో అటువంటిని కూడా ఖండించే విధంగా ఉండాలన్నమాట బోధకుడు. సో ఆ బోధకుడు ఆరోగ్యకరమైన మంచి బోధకుడు ఎలాగ ఉంటాడంటే ప్రతి విషయాన్ని కూడా ఖండిస్తారంట, తప్పు చేస్తే సరిచేస్తారంట, ప్రతి విషయంలోనూ సిద్ధపాటు కలిగి ఉంటాడంట, నిజమైన విశ్వాసాన్ని అందిస్తాడు. విశ్వాసులకు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ గా బాధపడేది ఆ బోధకుడే. సంఘ సభ్యులు ఎవరికైనా బాగోపోతే ఫస్ట్ తప్పించిపోయేది, ఫస్ట్ భయపడిపోయేది, బాధపడేది ఆ బోధకుడే. నేను నా సంఘంలో చూశానంటే ఒక విషయంలోని ఆ సహోదరుడు ఎంతో కాలం నుంచి ఆ సంఘాన్ని అలా గంటి పెట్టుకుని ఉండిపోయాడు అనమాట. మా చర్చిలోని ఎంతో కాలం నుంచి అలా గంటిపోయి, ఎంత విశ్వాసి అంటే అతను ఎగ్జాంపుల్, ఎంత విశ్వాసి అంటే తన పెద్ద కుమార్తెకి బాగోపోతే నైట్కి నైట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ తెల్లారితే చర్చికి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను, మెస్మరైజ్ అయిపోయాను. నాకు ఆశ్చర్యం అయిపోయి నాకు ఏం చేయాలి అర్థం కాక ఇమీడియట్ స్టేజ్ మీదకి వెళ్ళి అతని గురించి చిన్న సాక్ష్యం చెప్పాను నేను. అంటే అటువంటి గొప్ప విశ్వాసం కలిగిన కుటుంబం అండి అది. అటువంటి గొప్ప విశ్వాసం కలిగిన కుటుంబము, ఆ కుటుంబంలో ఆ ఇంటి యజమానికి ఒక రోజు కరెంట్ షాక్ కొట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే సంఘస్థులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. చెప్తే నమ్మరు మీరు, అందరూ ప్రతి ఒక్కరు బ్లడ్ ఇచ్చారు అతనికి. అంటే అంటే నిజంగా మంచి బోధకుడు ఎలా ఉండాలి అంటే సంఘ విశ్వాసకి ఏమైనా అయితే ముందు నాకేమైంది అని చెప్పి బాధపడేటటువంటి స్థితిలో ఉండాలన్నమాట మంచి బోధకుడు. ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా, లేదంటే ఆ స్థితి కలిగిన బోధకుడి కింద మనం ఉన్నామా లేదనేటటువంటి ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. సో అటువంటి ప్రశ్న మనం ప్రశ్నించుకొని సరైన రీతిలో ఉన్నామా లేదా మనం, లేదంటే మంచి బోధకుడి కింద ఉన్నామా, లేదంటే కవ్వింపు మాటలు చెప్పి బోధకుడికి ఉన్నామా మనం ప్రశ్నించుకొని ఆ యొక్క ప్రశ్నించుకొని దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలని చెప్పి మీకు తెలియపరుస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా 2 తిమోతి 2:26 చూసుకుంటే ఇంకొక మంచి బోధకుడు ఉండే లక్షణం మరొకటి ఉందండి. 2 తిమోతి 2:26 సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలనుకుందరేమో అని అట్టి వారిని సాత్వికంతోను శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవాలంట. చూడండి, మరొక మంచి బోధకుండే లక్షణం అంట సాధువుగా ఉండాలంట. ఎవరైనా తప్పు చేస్తే సాత్వికంతో వాళ్ళని దండించాలంట, సాత్వికుతో ఖండించాలంట. వారు అస్తమానికి జగడమాడకుండా అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండాలంట. అంటే మంచి బోధకుడు ఈ విధంగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఇతని కింద మనం ఉండేలాగా మనం మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మీకు తెలియపరచమాట. అయితే ఇక్కడ బోధ కూడా బాగుంటుంది అంటున్నాను కదా, బోధకుడు బాగుంటాడు, బోధ కూడా బాగుంటది. చూద్దాం ఆ బోధ ఎలా ఉంటుంది. 2 కొరింథీయులకు 2:17 2 కొరింథీయులకు 2:17 సమయం అయిపోతుంది. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి, కావున ఇట్టి సంగతులు చాలించిన వాడెవడు? మేము దేవుని వాక్యము కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక. అంటే కలిపి చెరిపేడి బోధలు ఇక్కడ ఉండవు మంచి బోధకుడి దగ్గర, మంచి బోధ దగ్గర. కలిపి చెరిపేడి బోధ ఇక్కడ ఉండవని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఆ యొక్క బోధ అంట మోసం లేనిదిగా ఉంటదంట, మాన్యత కలిగి ఉంటదంట. మాన్యత అంటే గౌరవం కలిగినటువంటి బోధ కలిగి ఉంటదంట. అంత మాత్రం కాకుండా నిరాపేక్షంగా ఉంటదంట. నిరాపేక్షంగా అంటే వివాదరహితంగా, చెప్పాను కదండి, డిబేట్ లేని విధంగా ఉంటదంట ఆ బోధ. అంత మాత్రం కాకుండా హితవాక్యంతో కూడిందిగా ఉంటది, అంటే మంచి వాక్యంతో కూడిందిగా ఉంటది ఆ బోధ. సో ఆ బోధ కింద మనం ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రం కాకుండా ఈ యొక్క బోధ ఎలా ఉంటది అని అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 సమయం లేదు కానీ త్వరగా ముగించేస్తాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మకులను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంది అంట. మంచి బోధ. రెండంచులు వాడిగల ఖడ్గం అంట. ఆ బోధ ఎలా ఉంటదంటే, రెండు వైపులు ఖడ్గానికి షార్ప్ గా ఉందనుకోండి, ఇటన్నా తెగుతుంది, ఇటన్నా తెగుతుంది కదండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క వాక్యం ఎటువంటిదంటే, చెప్తున్న నాకు కొడుతుంది, వింటున్న మీకు కొడుతుంది. అది రెండంచులు వాడిగల ఖడ్గం అంటే. చెప్తున్న నాకు కొడుతుంది, వింటున్న మీకు కొడుతుంది. ఒకవేళ నేను చెప్పే క్రమంలోని ఈ క్రమంలో ఒకవేళ నేను లేనట్లయితే కనుక, ఓ నా ప్రియ కుమారుడు నువ్వు సరి చేసుకొని చెప్పి నాకు నా ఆత్మ తెలియపరుస్తూ ఉంటది అనమాట. ఒకవేళ మీరు ఆ వాక్యంలో లోపం గలవారైతే కనుక మీరు కూడా సరి చేసుకోండి అని చెప్పి తెలిపగలిగేటటువంటి వాక్యం అనమాట. అటువంటి బాధ కింద మనం ఉండాలి. అటువంటి ఆరోగ్యకరమైన బాధ కింద ఉండాలి. అటువంటి రెండంచుల వాడిగల ఖడ్గం వంటి వాక్యం కింద మనం ఉండాలి. ఆ వాక్యం ఎటువంటిదంటే, మూలను కీళ్లను విభజించిన మట్టుకు దూర్చు, నీ యొక్క అంతరంగంలోనూ ఆలోచనలను శోధించు ఉంటది అంటే చూడండి. అటువంటి ఆరోగ్యకరమైన చక్కనైన మంచి బాధ కింద మనమందరం కూడా ఉండాలి ఈ దినాన. అటువంటి బాధ కింద మనం ఉండాలి. మరొక మాట తెలియపరుస్తుంది. తీతుకు 2:8 చూడమ్మా గబగబా పవన్. తీతుకు 2:8. అయితే ఆయనకు ఉపదేశం ఎలా ఉండాలి అని అంటే, ఆ బోధ ఎలా ఉండాలంటే మాన్యమైనది గాను, నిరాపేక్షం గాను, హితవాక్యముతో కూడిందిగా ఉండాలంట. మాన్యమైనది అంటే మర్యాదగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, నిరాపేక్షంగా అంటే వివాదం లేనిదిగా ఉండాలి. అది కూడా ఆరోగ్యకరమైన వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి. ఆ యొక్క బోధ అలా ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే, ఈ దినాన మనం అందరం కూడా ఆ బోధ కింద ఉండాలి. ఆ ఆరోగ్యకరమైన బోధ కింద ఉండాలి. ఆ మంచి బోధకుడి కింద మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. సో ఇట్లా మనం ఏ పొరపాటు చేసినా కూడా మన గురించి మనం దేని గురించి అయితే ప్రయాసపడుతున్నామో, దేని గురించి అయితే మనం ప్రాకులాడుతున్నామో, ఆ యొక్క పట్టణం మనకి దక్కకపోవచ్చేమో, ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలిబాక్సులు కాకపోవచ్చేమో, జీవగ్రంథంలో నీ పేరు ఉండకపోవచ్చేమో. సో జీవగ్రంథంలో నీ పేరు, నా పేరు, మన అందరి పేరు లిఖించే విధంగా మన యొక్క ప్రవర్తన ఇక్కడ ఉండాలి. మన యొక్క స్థితిగతులు అలా ఉండాలి. మన యొక్క నడవడిక అలా ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. చివరి అంశము, చివరి భాగం అండి, ఆప్షన్ డి. బోధకుడు తప్పుగా ఉంటాడు, బోధ కూడా తప్పుగా ఉంటది. ఇంక ఎక్కడ ఉండకూడదు మనకి. ఒకవేళ మనం వెళ్తున్న మన స్థానిక సంఘాల్లోని ఇటువంటి స్థితిగతులు ఉంటే దయచేసి ఇమీడియట్ గా మార్చుకొని, ఒకటండి సింపుల్ పాండ, నేను ఒకవేళ భౌతికంగా ఏమైనా చేశానంటే, నేను చేస్తున్న ఉద్యోగంలో నా బాస్ కోసం ఏమైనా చేస్తానేమో, లేదు నా భార్య కోసం నేను ఏమైనా చేస్తానేమో, లేదు నా బిడ్డల కోసం నేను ఏమైనా చేస్తాను కదపద్దాం, మరి నా బిడ్డల కోసం నేను ఏమైనా చేస్తానేమో. అది ఓన్లీ ఈ భూ ప్రపంచం మీద భౌతికంగా మనం ఉన్నంతసేపే మన బిడ్డల కోసం, నా భార్య కోసం, నా తల్లిదండ్రుల కోసం, వారి కోసం మనం కాంప్రమైజ్ అవ్వాలి. కానీ మనమందరం కూడా దేని గురించి మనం ఇక్కడ క్రైస్తవ్యం తీసుకున్నాము? పరలోక రాజ్యం కోసం. మన గురించి సిద్ధపరిచిన ఆయన అత్యంత గొప్పదైన రాజ్యం కోసం మనం ప్రయాసపడుతున్నాం. ఆ విషయంలో మనం ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదండి. చూసుకోండి, ఏ మాత్రం గ్రంథాన్ని అనుసరించి మనం నడుచుకోపోయినా, మనం దేని గురించి అయితే ప్రయాసపడుతున్నామో అది మనకి దక్కదు. సో దక్కాలంటే మీరు ఈ భౌతిక ప్రపంచం మీద ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తప్పుగా అనిపిస్తుందా, తప్పుగా ఉంది, నేను అక్కడ రాను అని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. తడవ చేయకూడదు. రక్షణ మార్గంలో నడిచే విషయంలో మనం ఎంత మాత్రం కూడా తడవ చేయకూడదు. చేయకుండా ఉన్నట్లయితే మనం ఆ యొక్క రాజ్యంలో పాలిభాగస్తులు అవుతాయని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. చివరిగా చెప్పాను కదండి, బోధకుడు తప్పుగా ఉంటాడు, బోధకుడు తప్పుగా. చదవండి బ్రదర్, మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. అదేండి, అది వచ్చిన అక్కడ ఉన్నాడు అని నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రభుత్వం వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుట. గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారంట వీళ్ళు. అంటారంట ఈ బోధకులు, ఇంటిలో ఉండే బోధకులు అంటారంట, ఇగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు నాలా ఉన్నాడు. వాళ్ళు నమ్మొద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వీలైతే దేవుని రాజ్యం కోసం ఏర్పరచబడిన వారిని సైతం మార్చేటటువంటి గొప్ప వరాన్ని అక్కడ ఇస్తారంట. ఎవరు? సాతాండు వాళ్ళకి అటువంటి వరాన్ని ఇస్తారంట. చూడండి, ఇక్కడ గమనించాలండి, మనకి దేవుడు కూడా
కార్యాలు చేసేవాడు సాతానుడు కూడా కార్యాలు చేస్తాడు. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే సాతానుడికి దేవుడు పవర్ ఇస్తాడు. దేనికి? మంచిగా చేయమని పవర్ ఇస్తాడు దేవుడు. మనం అనుకుంటాం ఇది దేవుడే చేశాడని. కాదు, మనం పరీక్షించాలి. సమస్యను పరీక్షించి మేలేందని నచ్చాలన్నమాట. మనం పరీక్షించాలి. ఇక్కడ అదే తెలియపరుస్తాడు అన్నమాట. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, ఏర్పరచబడడం అంటే ఆయన సంఘం గురించి ఏర్పరచబడడం, ఆయన రాజ్యంలో ఏర్పరచబడిన వారిని చూడండి, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుడికే గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచేదంట అబద్ధపు క్రీస్తులు, అబద్ధ బోధకులు. సో ఆ బోధకుల కింద మనం ఉండకూడదు. ఇంకో విషయం 7వ అధ్యాయం 22 చదవం గబగబా. అద్భుతములు చేసేవారికి మత్తయి సువార్త 7:22. మత్తయి సువార్త 7. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా సిస్టర్ 15 చదవరా, క్షమించండి 15 చదవండి. 15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వాళ్ళు లోపల క్రూరమైన తోడేలు అంట. చూసుకోండి నా ప్రియమైన సోదరులారా, వాళ్ళు లోపల క్రూరమైన తోడేలు అంట. వాళ్ళు గొర్రెల చర్మం కప్పు వస్తారు. ఈ గొర్రె మన గొర్రె, దేవుడు పంపించిన గొర్రె అని అనుకుంటాం, కానీ లోనాలు క్రూరమైన తోడేళ్ళు అంట. సో అటువంటి బోధకుడి కింద మనం ఉండకూడదంట. ఒకవేళ అటువంటి బోధకుడి కింద నా జీవితాలు ఉంటే ఏమవుతాయి ఇక్కడ తెలియపరుస్తుంది. 24 చదువు, 21 చదువు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, చూడండి, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు. ఆయన చిత్త ప్రకారం అంటే ఏంటి? ఇందా చెప్పాను కదా, యోహాను సువార్త 17. నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అదేనమాట. అంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడు మాత్రమే ఆయన రాజ్యంలో చేరుతాడని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తుంది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున వాక్యాలు చెప్పలేదా, నీ నామమున దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదా, నీ నామమున ఎన్నో కార్యాలు చేయలేదా అని అంటే, పొండి మీరెవరు పొండి అని చెప్పి అంటాడు. చదవండి బ్రదర్. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండిని వారితో చెప్పేది. చూడండి ఈ దినాన చాలా మంది కార్యాలు చేస్తున్నారు, కానీ ఇటువంటి పరిస్థితి రావచ్చేమో. దయచేసి మనం దీన్ని గమనించాలన్నమాట. దీన్ని గమనించి మనం చక్కని నడవడికను కలిగి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తుంది. మరొక మాట, బోధకుడు మరి ఇంకొకలాగా ఎలాగుంటాడంటే తప్పు బోధకుడు. చదవండి బ్రదర్ 23:4-7. మత్తయి సువార్త 23:4-7. 4వ అధ్యాయం 23:4-7 వచనాలు. మోయు సఖ్యము కాని భారమైన బరువులు కట్టి చదవండి పెట్టుదురు గాని తమ వ్రేలితోనైనా వాటిని కదల్చరాడు. చూడండి, అంటే అబద్ధ బోధకులు ఇంకొకరు ఎలాగుంటారంటే గొప్ప బరువులు విశ్వాసుల మీద పెట్టేస్తారు. వాళ్ళు తీసి ఇక్కడ పెట్టరు. ఎవరు? ఈ బాటిల్ తీసి ఇక్కడ పెట్టరు. అక్కడెక్కడో ఉందని పిలిచి అరే ఈ బాటిల్ తీసి ఇక్కడ పెట్టంటారు. అటువంటి బోధకులు కూడా లేకపోలేదండి ఇది నాన్న. అటువంటి బోధకులు కూడా లేకపోలేదు. చదువమ్మా, ఇంకా చదువు. మనుషులు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎస్, ఇంకా బోధకులు ఎలా ఉంటారంటే మనుషుల దగ్గర గొప్ప అనిపించుకునే విధంగా, ఆగమ్మా ఉండి ఒక 10 నిమిషాలు అయిపోయింది. మనుషుల దగ్గర గొప్ప అనిపించుకోవాలని చాలా గొప్ప కార్యాలు చేస్తుంటారు. ఆ గొప్ప కార్యాలు ఎలాంటి అంటే గిఫ్ట్లు కొనివ్వడాలు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే బోధకులు చేసే పని చెప్తున్నాను అంతేనా. అంటే తప్పుడు బోధకుడు ఎటువంటి పనులు చేస్తారో చెప్తున్నాను. ఇక్కడ అదే తెలియపరుస్తున్నాను. నేను చెప్తున్న మాటలు కాదండి, దయచేసి గమనించాలి. గ్రంథాన్ని చదువుతున్నాను, నేను గ్రంథాల మాటలు చెప్తున్నాను. నా సొంత తెలివితేటలు ఇక్కడ పెట్టట్లేదు, గమనించండి. చదువు 4వది. మోయే సఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపునన్నారంట. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురండి. చూడండి, అంటే ఇటువంటి అబద్ధ బోధకులు ఉంటారంట. ఇంకా ఇంకేం చేస్తారు వాళ్ళు? విందులలో అగ్రస్థానమును, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులు అనిపించుకొని కోరుకుంటారంట వాళ్ళు. అంటే అగ్రపీఠాలు కోరుకుంటారంట బోధకులు, లేదంటే సంత వీధిలో వందనాలు కోరుకుంటారంట,
లేదంటే ఆ విందులలోని మంచి మంచి స్థితిగతులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటారంట అబద్ధ బోధకులు. ఆ బోధ కింద మనం ఉండకూడదు, ఆ బోధకుడి కింద మనం ఉండకూడదు. మరొక మాట గలతీ 1:6 చూడు, గలతీ 1:6-7 వచనాలు. అయిపోయిందమ్మా, ఒక 10 minutes అమ్మా, ప్లీజ్ క్షమించండి. క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని విడిచి మిమ్ముని పిలిచిన వాడిని విడిచి ఇష్టమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి క్రీస్తు సువార్తను చెరపగోరే వారుగా ఉంటారంట ఈ బోధకులు. ఆ విధమైన బోధకులు కూడా ఉంటారంట. అంత మాత్రం కాకుండా మనుషులను సంతోషపరిచేవారుగా ఉంటారంట. గలతీ 1:10 చదువుకోండి తర్వాత. అంత మాత్రం కాకుండా 2 కొరింథీయులకు 11-13 చూడమ్మా ఒకసారి. ఇంకా దొంగ బోధకులు ఎలాగుంటారంటే 2 కొరింథీయులకు 11:13 ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషమును ధరించుకుని వారయ్యుండి ఆ దొంగ అపొస్తలులను మోసగండ్రు పని వారునై ఉన్నారంట. చాలమ్మా. అయితే ఈ రకమైన అబద్ధ బోధకులు ఎలా ఉంటారంటే నేను అపొస్తలుడు అని చెప్పుకుంటారంట. దొంగ బోధకులు ఎలా ఉంటారంటే ఎలాగినట్టు వారు క్రీస్తు యొక్క అపొస్తల వేషం ధరించుకున్న వారే దొంగ అపొస్తలులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు అంటే అపొస్తల వేషం వేసుకొని వస్తారంట. అంటే నేను అపొస్తలుని. అపొస్తలులు అంటే ఎవరండి? అపొస్తలులు అంటే ఎవరు? పిలువబడిన వారు లేదా పంపబడిన వారు. అది కూడా ఆ 12 మందే. ఆ 12 మంది తర్వాత ఇంకెవరైనా పిలిచారా? క్రీస్తు పిలవలేదు. కానీ ఈ దినాన చాలా మంది అపొస్తలుడు అయినా డాష్ అపొస్తలుడు అయినా డాష్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులే. వాళ్ళందరూ కూడా తప్పుగా ఉండే బోధకులే. మనం గమనించాలి. ఇంకో కొంతమంది అంటారు నాకు దర్శనం కలిగింది, నాకు దర్శనం వచ్చింది, నేను ఇక్కడ ఉన్నవాడిని అక్కడికి వచ్చి నీ సేవ చేస్తాను అనేటటువంటి వారు కూడా లేకపోలేదు. లేదంటే నాకు దర్శనం ద్వారా ఆ పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు నన్ను అని చెప్తారు. లేదా నాకు దర్శనం ద్వారా ఇక మీ ప్రాంతానికి రమ్మన్నాడు, నాకు దర్శనం ద్వారా నీ గృహానికి వచ్చి సందర్శించమని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు అనమాట. ఒకవేళ దర్శనాలే ఉంటే ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉండేది. దర్శనాలు అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం వరకు దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ప్రకటన గ్రంథం తర్వాత సమాప్తం అని రాయబడ్డది. ఈ గ్రంథం ఎలా రాయబడ్డదండి? దర్శనాల ద్వారా. అదనమాట. సో అంటే అటువంటి పరిస్థితిలో ఉన్న బోధకులు కూడా ఉన్నారనమాట. అటువంటి బోధకుల కింద మనం ఉండకూడదు. అయితే బోధ కూడా ఎలా ఉంటదనంటే బోధ కూడా తప్పుదిగా ఉంటదనమాట. అది ఎలా ఉంటదంటే మనుషులను మాయోపాయాల చేత కల్పించబడిన ఉపదేశాలు బోధిస్తూ ఉంటారంట. వాళ్ళు అంటే కల్పించబడిన ఉపదేశాలు బోధిస్తూ ఉంటారంట. క్రీస్తు అందు నిలవబడలేని బోధ వాళ్ళు బోధిస్తారంట. ఈ దినాన గ్రంథం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు. అటువంటి బోధ కలిగిన బోధ ఉందంట. ఆ బోధ కింద మనం ఉండకూడదు. సో క్లోజింగ్ లోకి వచ్చినట్లయితే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. 1 యోహాను 4:1 1 యోహాను 4:1 ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుడు సంబంధమైనదో కాదో పరీక్షించాలి. చూసుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే అబద్ధ ప్రవక్తలు చాలా మంది వచ్చి ఉన్నారు. ఆ యొక్క ఆత్మ ఆ యొక్క ప్రవక్త దేవుని యొక్క బోధను బోధిస్తున్నాడా లేదంటే వారి సొంత బోధను బోధిస్తున్నాడా పరీక్షించాలి. పరీక్షించి తెలుసుకోవాలి. అంత మాత్రం కాకుండా మన ఈ గ్రంథాన్ని చదువుతున్నాం. ఈ దినాన మనం అందరం కూడా ఎడ్యుకేటర్సే, చదువుకున్న వారమే. సో మనం ఏం చేయాలంటే మన బోధకుడు చెప్పే బోధని మనం పరిశీలించాలి. ఒకవేళ తప్పుంటే క్వశ్చన్ చేయాలి. పర్లేదు, బ్యాడ్ అయినా పర్లేదు, ఏమన్నా పర్లేదు, కానీ ప్రశ్నించు, నీకు మంచి జరుగుతుంది. లేదు ఆయన్ని మనం ప్రశ్నించడం ఏంటి, మనకి ఇబ్బంది కలుగుతుందేమో, మనకి బాధ కలుగుతుందేమో చెప్పి కాంప్రమైజ్ అయ్యావా? దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన రాజ్యము బహుశా వెళ్ళలేకపోలేమో. నేను చెప్పలేను, గ్యారంటీ అయితే ఇవ్వలేను. బహుశా ఆ స్థితిలో మనం ఉండొచ్చేమో. సో అందుకే మనం ఏం చేయాలంటే గ్రంథాన్ని పరిశీలించాలి. సోదరు చెప్పిన విధంగా అపోస్తల కార్యాలు 17:10 ఏం చెప్పాడు? పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని చెప్పేసి బెరయలో ఉన్న వారందరూ పరిశీలించారంట. దినదినము ఆ యొక్క గ్రంథాన్ని పరిశీలిస్తూ తిరగేస్తూ వచ్చారంట. చదివేమో ఒకసారి అది వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే కనులంట. చూడండి, బెరయాల వాళ్ళంట
దశలోనికలో ఉన్న సంఘం వారి కంటే మహా నాలెడ్జబుల్ పర్సన్స్ అంట, అంటే నోబెల్ అంటే గొప్ప గనులు అంట వాళ్ళు ఏం చేశారు, అంత గనులు కూడా ఏం చేశారు చూడండి ఇక్కడ. ఆసక్తితో వాక్యాన్ని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు, తీసుకున్నారు. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధించి వచ్చారంట. సో అటువంటి స్థితిగతులు మనం కలిగి ఉండాలి. మనం కూడా గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండాలి. పరిశీలించి చెప్పింది కరెక్ట్ గా ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే కన్నా మనం దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలని చెప్పి లేఖన భాగాలు తిప్పచ్చు. చివరి మాట చూసుకొని వెళ్ళిపోదామండి. సమస్తాన్ని పరీక్షించి మేలైనదాన్ని చేపట్టాలి. సమస్తాన్ని పరీక్షించి మేలైనదాన్ని ఎంచాలి. మనం మేలైనదాన్ని ఏది, విచ్ వన్ ఇస్ ద బెస్ట్, మనకి ఇది బెస్ట్, దీని వల్ల మనం దేవుని రాజ్యంలో చేరేటటువంటి అవకాశం ఉంటుంది. సో మనం దీనికి వెళ్ళిపోతాం, మిగతాన్ని పక్కన పెడదాం. ఇవన్నీ భౌతికపరమైన, ఇవన్నీ లోకానుసారమైన, వీటిని విడిచిపెట్టదని చెప్పేసి మేలైన దాని వైపు మనం పరుగులు పెట్టాలంట. మేలైన దాని వైపు పరుగులు పెట్టాలి. అందుకే మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచినట్లయితే గనక, ఒకవేళ నువ్వు మోసపరుచు ఆత్మ దెయ్యం బోధ యందు లక్ష్యం ఇచ్చినట్లయితే గనక నువ్వేమవుతావనంటే విశ్వాస భ్రష్టులు అయ్యేటటువంటి అవకాశం ఉంటది. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నా కూడా ఈ బోధ యందు నువ్వు లక్ష్య పెట్టావంటే విశ్వాస భ్రష్టత్వానికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విశ్వాసం భ్రష్టత్వం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా పరీక్షించి మేలైందని ఎంచాలని చెప్పేసి ఈ కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా ఉన్న మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఇంతవరకు చక్కని రీతిలో వాక్యాన్ని వివరించిన మన సహోదరులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే కొంచెం సమయం అటు ఇటు అయినప్పటికీ కూడాను వాక్యాన్ని ఉన్నట్టుగా అందించాలనేదే మా ప్రయాస. అది కాక ఇది మొదటి రోజు కాబట్టి అన్ని విషయాలు ఒకే రోజు చెప్పలేము, కానీ అన్ని టచ్ చేసినట్లయితే ఇది గ్రంథంలో ఉంది. అందుకే మీ చేతనే కొన్ని విషయాలని మేము చదివించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంతవరకు మీరు చదివి ఉండొచ్చు, కానీ ఇలాంటి రీతిలో అర్థం చేసుకునే విషయంలో చిన్న ఏదో ఒక విధంగా నేను తప్పు పడచ్చు, ఏదైతే గ్రంథాన్ని అపార్థం చేసుకుని ఉండొచ్చు. అందుకనే ఈ ప్రయాసం అంతా మీకోసమే. ఎందుకంటే మనం అందరూ కూడా అసత్యంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే బైబిల్లో చాలా మంది ప్రవక్తలు కానీ ఎవరైనా సరే దేవుడు చెప్పినట్టే చేశారు. యెరొబోము ఖడ్గం చేతిలో చనిపోతున్న రాజు దగ్గరికి వెళ్ళి ఎవరైనా చెప్పగలరా? ముందు నన్నే చెప్పారు, చెప్పిన అయినా సరే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాలి. కానీ ఈ రోజులో చాలా మంది అలా లేరండి. తమ కడుపు చూసుకునే వారికి చాలా మంది ఎక్కువైపోయారు. కాబట్టి అట్టి ఆత్మ మనం నమ్మకం, ఆయా ఆత్మ దేవుని వల్ల కలిగినవో లేవని ప్రతి ఒక్కరిని మనం పరీక్షించాలనేది మనందరికీ కూడా. ఏదేమైనప్పటికీ మనము ఆరాధనలో తదుపరి కార్యక్రమమైన ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోవడం, వేగంగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన అందరికీ తెలిసిన వచనమే కొరింథీయులకు రాసినటువంటి 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పద్ధతిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి రూపంలో ఇక్కడ రొట్టె ఉంది. మనం అందరం కూడా మన యొక్క ఆత్మను లేదంటే మన యొక్క చేస్తున్నటువంటి ప్రతిక్రియల్లో వివేచన తెలుసుకుంటూ మనం సత్యమైన మార్గంలో ఉండాలి అనేది ప్రభు మన కొరకు చనిపోయారు. కాబట్టి అలాంటి సంఘంలో అలాంటి సత్యమైన మార్గంలో నేను ఉన్నాను లేదా ఎవరికి వారు స్వపరీక్ష దిద్దుబాటు చేసుకోవాలనేది మా మనవి. కాబట్టి ఆయన ఆయన శరీరానికి రూపంలో ఉన్నటువంటి రొట్టెల గురించి ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున గొప్ప తండ్రి, మమ్మల్ని ఇదిగోనైనా ఇంతవరకు సజీవ రేఖలు వచ్చి ఇలాంటి దినాన్ని మేము చూడగలుగుతున్నామంటే అది మీరు ఇచ్చిన కృపనే తండ్రి. మీ కుమారుని మా కొరకు నైనా పంపించి మా కొరకు చనిపోయింది మీ కుమారునైనా, అలాగే మేము కూడా తయారవ్వాలనేదే మీ అభిలాష తండ్రి. మేము అలాంటి రీతిలో ఉంటుండగా ప్రతి వాక్యం సరిగా వివరించే విషయంలో మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము సుపరీక్ష దిద్దుబాటు చేసుకుంటూ అలాంటి సంఘంలో ఎల్లప్పుడూ కట్టబడి ఉన్నామా అనేది మమ్మల్ని మేము ఎల్లప్పుడూ నైనా వివేచించుకుంటూ మీ శరీరాన్ని పిలిచడుగా మీరే మమ్మల్ని బలపరచండి. మీ చిత్తమెత్తండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని బట్టి దీవించండి. వీరి రక్షణ మారు మనసులు ఎల్లప్పుడూ కొనసాగించుకునే శక్తిని ఇవ్వండి. మా రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకునే శక్తిని కూడా ఇవ్వమని, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థనలో మహోన్నతమైన యేసుక్రీస్తు వారి పేరట విశ్వనామ మా పరమ తండ్రి. తీసుకున్నవారు పాట మీ దగ్గర ఉన్న పాటలోని సిలువ చెంత చేరినాడు అనే పాట పాడుకుందాం. మీరు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు చేయలేచినైతే అయినా కాగా మీ దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తుకున్న రొట్టె వస్తుంది, తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు.
శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల జోచి, సిద్ధపడిన భక్తుల జోచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పాపిరావా పాపము విడచి, పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా, పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. అందరికి రొట్టె అందిందండి. అలాగే ఆయన రక్తానికి సాదృశ్యంలో ఉన్న రూపంలో ఉన్నటువంటి ద్రాక్ష రసం గురించి మాట్లాడుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. మనకందరికి కూడా ఆయన ఎందు నిమిత్తం అయితే మనల్ని ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ విధంలో మనము అలాంటి సత్యమైన మార్గంలో మనం ఉండాలనేదే క్రీస్తు వారి యొక్క సంకల్పం, మరి తండ్రి యొక్క చిత్తం కూడా. మరి అలాంటి దీంట్లో మనం అందరం కూడా పాలు భాగస్వాములు ఉండాలని ఆయన ఈ రొట్టె ఈ బల్ల విషయం మనం అందరం కూడా పాల్గొనాలి. అలాగే ఈ పాల్గొంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం వివేచించుకొని మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి ఎల్లప్పుడూ కూడా. అంటే సత్యాన్ని వింటే సరిపోదు, దాన్ని అవలంబించుకొని దాన్ని అనుసరించే వారమనే ఉండాలి. ఇందాక మనము సహోదరులు చెప్పినట్టుగా ఒక విషయాన్ని తెలుసుకుంటే ఎంత ఇదో దాని గురించి అనుసరిస్తే దాని గురించి ఇంకా గొప్పతనంగా ఉంటది. కాబట్టి అలాంటి అంచులలోనే మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ సత్యమైన మార్గం ఉంటే మనం అందరం కూడా ఫలింపులుగా మనం ఉంటాం, ఫలింపులుగా అవుతాం ఇంకొను. కాబట్టి ఆయన రక్తానికి రూపంలో ఉన్న ద్రాక్ష గురించి ప్రార్థన చేసుకుందాం. సరిపోవా అక్క? సరిపోండి లేదా? ఇంకో గ్లాస్ అందరూ పాట పాడచ్చు. అందరు లేచిన పడినట్టయితే ఈ పాట పాడుకుందాం. అక్క కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేయ వేరే దాంట్లో, వేరే గ్లాసులో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివే. అది ఉన్నాయి సరిపోవా? చేరిన నాడు కలుషం కొద్దిగా వేరే గ్లాసులు ఇగో పట్టుకెళ్ళి. పౌలు వాలెను శీలా వాలెను, పౌలు వాలెను శీలా వాలెను సిద్ధపడిన భక్తుల జోచి, సిద్ధపడిన భక్తుల జోచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. బండాలాంటి మొండి హృదయంబు మండించు, మొండి హృదయము మండించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా
పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తప్పిపోయిన కుమారుండు, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలసి తిరిగి రాగా, తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన ప్రేచేసవా దోషములను కడిగి వేయు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు వారు రక్తానికి గుర్తుగా ఉన్న ఈ ద్రాక్షరసాన్ని తీసుకోవాల్సిందిగా కూర్చున్నానండి. కానీ తీసుకునే ముందు సపరీక్ష చేసుకోండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. మనం గతించిన వారం నుంచి కూడా ఈ వారం వరకు మనం మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, చేత ద్వారా కానీ, నడత ద్వారా కానీ ఏదైనా పాపములు చేస్తుంటే కనుక ఆయన దగ్గర మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్న ఈ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకోవాల్సిందిగా మీకు హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నానండి. అక్కడ పెట్టాను, అక్కడ పెట్టాలి అనే కానుకల గురించి అని వివరిస్తావా? అయితే ఆరాధన క్రమంలో భాగంగా కానుకల విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి గ్రంథాన్ని 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి 3 కాలాలుగా తెలుసుకోవచ్చండి. ఆది కాండము 1 నుంచి నిర్గమకాండం 19 వరకు పితరుల కాలం అని, నిర్గమకాండం 20 నుంచి అపొస్తలుల కార్యాలు 1 ఎండింగ్ వరకు కూడా ఆ ధర్మశాస్త్ర కాలం అని. ఇవ్వలేదా? తీసుకురా. ధర్మశాస్త్ర కాలం అని, అపొస్తలుల కార్యాలు 2 నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా క్రైస్తవ కాలం అని చెప్పి మనకి ఈ యొక్క గ్రంథాన్ని విభజించవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక పితరుల కాలంలోనే దశం భాగం ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా తను పండించిన దాంట్లో కానీ, తను చేసిన దాంట్లో కానీ 10వ వంతు తీసుకొచ్చి దేవునికి అర్పించేవాళ్ళు పితరుల కాలంలో. ధర్మశాస్త్ర కాలానికి వచ్చినట్లయితే కనుక దశం భాగం ఇవ్వాలి, 10% పక్క ఇవ్వాలని చెప్పి ఒక రూల్ ఉంది. అది దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టాడు దాన్ని. సో ధర్మశాస్త్రంలో ప్రజలు, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఏం చేసేవారు అంటే దశం భాగాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. కానీ క్రైస్తవ కాలానికి వచ్చినట్లయితే కనుక దెర్ ఇస్ నో రూల్ లేదు. 10% తీసుకురావాలి, ఎంత తీసుకురావాలని రూల్ లేదు. కానీ ఇక్కడ తెలియపరుస్తున్న 2 కొరింథీయులకు 9వ అధ్యాయం 6లో తెలియపరుస్తున్న మాట ఏం తెలియపరుస్తున్నాడు అంటే 9వ అధ్యాయము 6వ వచనం అండి. 2 కొరింథీ 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవిస్తాడంట. అంటే మనం ఇచ్చేది ఎలా ఉండాలి అంటే 10% కాదు, నువ్వు అంతకన్నా ఎక్కువ అంతకన్నా తక్కువ, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ నీ హృదయంలో నువ్వు ఎంత నిశ్చయించుకుంటే అంత ఇవ్వు. కానీ నువ్వు ఎంత ఇస్తే అంతే ప్రతిఫలం పొందుతావని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తుంది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడంట. కొంత విత్తితే కొంతే పంటకు వస్తావు, నువ్వు సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తావు. సో మనం ఇచ్చే విషయంలోని మనం వెనకంచి వేయకూడదు, ఇచ్చే విషయంలోని మనం తడవ చేయకూడదు. మనం ఇచ్చేది ఎవరికి? నాకా, అతనికా, ఇక్కడికా కాదు, దేవుడికి ఇస్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచన కలిగి దేవుడికి ఇచ్చినట్లయితే కనుక దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు అంటే చూడండి మాట, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఏడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలంట. ఆ విధంగా విస్తరిస్తాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెలు మీ మీద ఉన్నాయి అని అంటే ఎలా ఉంటదంటే చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో తెలియపరుస్తున్న మాట, దేవుని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నిన్ను ఎలా దీవించాడు, తన పుడి చేతితో తన చేతితో నిన్ను ఎలా దీవించాడు, ఎలా ఉంటుంది చూడండి. 40వ అధ్యాయం 12వ వచనము,
తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జలాన్ని కొలిసింది ఎవరండి? తన పుడిసిటితో. సో అటువంటి పుడిసిట్లు అనమాట అతను. ఆ యొక్క హస్తంతో నిన్ను దీవిస్తే నీ జీవితకాలం సరిపోద్దా? దేవుని యొక్క దీవెనలు నువ్వు అనుభవించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందడానికి నీ జీవితకాలం సరిపోద్దా? అటువంటి గొప్ప దీవెనలు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అటువంటి గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. జానతో ఆకాశం కొలిచిన వాడు ఎవడు? తన యొక్క అపారమైన అంత పెద్ద గొప్ప హస్తం అనమాట అతను. అతని యొక్క హస్తంతో దీవించినట్టు నీ యొక్క జీవితకాలం సరిపోదు. ఆ యొక్క దీవెనలు, ఆ యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవడానికి, అనుభవించడానికి అటువంటి గొప్ప దీవెన ఇస్తాను అంటున్నాడు. అన్నిటి అందు నీలో నువ్వు సర్వ సమృద్ధిగా ఉంటావంట. చూడండి, దేవుడు అంత గొప్పగా తెలియపరుస్తున్నాడు. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ దినాన నష్టపోయింది లేదండి. మనం అనుకుంటాం మనకి ఎన్నో శోధనలు పెడతారని, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ పులి స్టాప్ పెట్టి ఆగిపోయి నిలబడి. అంటే అంత గొప్ప దీవులను దేవుడు అందిస్తున్నాడు. అటువంటి హస్తంతో దేవుడిని దీవించడం నీ జీవితకాలం సరిపోదని చెప్పి తెలియపరచడానికి ఈ యొక్క మాట చదివించాను. సో ఈ యొక్క కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంకా పాట, మీకు ఇచ్చిన పాటలోని నీ ధనము నీ ఘనం అనే పాట పాడుకుంటూ కానుకలు స్వీకరించబడతాయండి. దయచేసి అందరూ కూడా పాడవలసిందిగా కూర్చున్నాను. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగమునియ వెనుదీతువా ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగమునియ వెనుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోని ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకియగా మరి యేసు వెనుదీతువా, పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ శ్రేష్ఠ భాగమునియ నంబర్ తీసుకున్నాం యవా వెనుదీతువా. చాలండి. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆరాధన క్రమంలో మీరందరూ పాలు భాగస్లు అయ్యారు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామండి. మరి మీరు కూడా అక్క పిలవగానే వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి దేవుని చిత్తమైతే మరి సహోదరుడు పవను నా తోటి సువార్థికుడు, అతనికంటే ఒక అభిలాష, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటది కదండి. ఆ సహోదరుడు కూడా దేవుని యొక్క సేవ చేయాలని ఒక అభిలాష. సో అభిలాష నిమిత్తం మరి ఇక్కడ సంఘాన్ని ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరందరూ కూడా దయచేసి ప్రేమతో సహోదరుని ఆదరిస్తారని చెప్పి నమ్ముచున్నానండి. సహోదరుని ఆదరించండి. మీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ, ఎటువంటి అబద్ధపు బోధ కానీ ప్రవచించేటటువంటి స్థితిలో నేను కానీ తను కానీ లేము. ఎందుకనంటే క్రీస్తు సంఘంలోని బైబిల్ మీద చక్కని పట్టు కలిగినటువంటి క్రీస్తు సంఘంలో తర్ఫీదు పొంది ఉన్నాం మేమందరం కూడా. అంటే సత్యాన్ని, అంటే బైబిల్ అంటే సత్యమే, కానీ అందులోని ఇప్పుడు చెప్పిన విధంగా అబద్ధ బోధ కూడా ఉంటుంది. అటువంటి బాధకి మేము చెవిలివ్వకుండా అటువంటి బాధని వివరించే వారంగా మేము ఉండమండి. దయచేసి నమ్మండి. మరి అక్క ద్వారా మరి ఇక్కడైతే కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆలోచన నాకు నెల క్రితం జరిగింది. కానీ దేవుడు యొక్క కార్యము ఎంత మాత్రం కూడా వెనకంచి వేయకూడదు. అనుకున్నదే తడవుగా దేవుని యొక్క కార్యాన్ని తలపెట్టాలని మరి చక్కని ఉద్దేశంతో ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు మరి టికెట్లు బుక్ చేయడం, ఇక్కడ రావడం, ఇక్కడ వర్షిప్ చేయడం అనేది నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నా యొక్క సంతోషం మరింత రెట్టింపైందండి. సో అందరిని బట్టి మీకు అందరికి కూడా వందనాలు. సహోదరిని ఆదరించండి. నేను కూడా నెలకొకసారి ఇక్కడికి వస్తూ ఉంటాను సహోదరి యొక్క సేవ నిమిత్తము, సహాయ నిమిత్తము. సో మీరు అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు పెట్టండి. దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం కూడా ఇదే సమయానికి ఇక్కడే వర్షిప్ జరుగుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అన్నయ్య వదినంటే ఫస్ట్ టైం అని చెప్పి నేను పిలవగానే వచ్చారు కాదనుకుంటా. అన్నయ్య మీకు కూడా వందనాలు, చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. సహోదరుని ఆదరించాలని కోరుకుంటున్నానని. మరి ఇంత గొప్ప థ్యాంక్ యూ. అయితే ఇంత గొప్ప కూడికని ఇక్కడ ఏర్పాటు చేసిన మరి అక్కకి, సునీత అక్కకి, మరి మా బావగారు ఎక్కడున్నారు, మరి మా బావగారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాం. బావ ఎక్కడున్నావు? బావగారికి కూడా వందనాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క సహవాసం అలాగుంటది. అంటే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. తను చేసింది తన డినే చేయడు, అతను చేసింది తిని డినే చేయడు. సో ఆ విధంగా వారి యొక్క సహకారం వల్ల మేము ఈ దినాన్ని ఇక్కడ కూడాము.
ఈ యొక్క వర్షిప్ చేసాము. మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించి ఉంటాడని నేను నమ్ముచున్నానండి. సో అటువంటి ఆరాధనకి మీరు అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక పేపరు పెన్ను ఇచ్చారండి, దాంట్లోని పేరును ఫోన్ నెంబర్ రాసి, అది కాదు బుక్లు కాదు, అంటే పేరు ఫోన్ నెంబరు ఇచ్చినట్లయితే కనుక పేరు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే కనుక ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారండి. దేవుని యొక్క వాక్యాలు అందులో పెట్టబడుతూ ఉంటాయి, సంఘ కార్యక్రమాలు అన్ని పెట్టబడుతూ ఉంటాయి. దయచేసి కొన్ని దినాలు సహోదరుని ఆదరించండి, సపోర్ట్ చేయండి. సో మరి ఒకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ఏమనుందా చెప్పాల్సింది? ఎలా ఉందంట. అయితే మనం అందరం కూడా ఈ సత్యమైన ఈ రోజు వాక్యం విన్నారు కదండి. మరి ఎంతవరకు మీలో ఫలింపజేసిందో నాకైతే తెలియదు, కానీ అంటే మనమందరం కూడా కలిసి పనిచేయాలి. ఎవరి కోసం అంటే చాలా అసత్యమైన బోధలు చాలా ఎక్కువైపోయాయి. అంటే అది నేనైనా మీరైనా రేపు పొద్దున ఇక్కడ కాకపోయినా సరే తేలవలసిన స్థలం ఒకటి ఉంది. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్త కలిగి మనమందరం కూడా కలిసి పనిచేయాలి అనే అభిలాషతోనే సిస్టర్ గారు కానీ, నాతో సహకరించిన బ్రదర్ గారు కానీ, అయితే ఆల్రెడీ అక్కడ మేము ఉండేటటువంటి అక్కడ క్రిస్తంలో కూడా మేము వెళ్తూ ఉంటాం. సహోదరులు అక్కడికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి నేను మీ అందరు కూడా ఇలాంటి ఉండి ఇక్కడికి వచ్చి ఇలా ఉండడం మీ అందరికీ ఇష్టమో లేదో మనకు తెలియదు, కానీ మీరు అందరూ కూడా వచ్చినట్లయితే మనం అందరూ కూడా కలిసి ఇలాంటి యథార్థమైన ఆరాధనలో కలిసి కట్టుగా తండ్రిని ఆరాధిద్దాం, అలాగే కలిసి పనిచేద్దాం. అనేక నశించిపోయే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత మనదే. ఒకరిని అగ్నిలో నుంచి నాగినట్టు లాగాలంట. కాబట్టి మనం అందరూ కూడా కలిసి పనిచేయాలనేది నా అభిలాష. మరి మీ ఆలోచన ఏమై ఉందో త్వరలో మీరు తెలియజేయండి. మనం అందరూ కూడా కలిసి ఇలాగే ఆరాధించాలనేది నా యొక్క ఇష్టము. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుతూ ఉన్నాను. ముగింపు ప్రార్థన సహోదరులు చేస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మీ స్థలాల్లో ఏకీభవించినట్లయితే కనుక ముగింపు ప్రార్థన చేస్తానండి. మీ అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి కుములేటివ్ గా ఓవరాల్ గా చేస్తున్నాను. దయచేసి గమనించండి. దయచేసి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఆరాధన గురించి, ప్రభు వాళ్ళ గురించి, కానుకల గురించి, ప్రతి ఒక్క విషయం గురించి తలంచుకొని మీ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మహాగణుడ, మహనీయుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వేలాది వందనాలు, స్తుతులు